కేసీఆర్ అంత పిరికి మనిషి వట్టిగా చనిపోవడానికి సిద్ధంగా లేదు. మీదొక డబ్బా టీవీ. ఫస్ట్ యుద్ధం యూట్యూబ్ ఛానళ్ళు వర్సెస్ కేసీఆర్. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న జర్నలిజంలో ఒక సంచలనం, రాజకీయాల్లో ఒక ప్రకంపనం. గత కేసీఆర్ సర్కార్ పతనానికి ఎక్కుపెట్టిన అస్త్రం. ప్రస్తుత అధికార పార్టీలో ధిక్కార స్వరం. అధికార పక్షంలోని స్వపక్షంలోని విపక్ష పాత్ర. మరోవైపు సామాజిక న్యాయం, బీసీలకు అధికారం పేరుతో ఉద్యమాల బాట. అసలు ఆయన ప్రస్థానం ఎక్కడ? ఆయన లక్ష్యం ఎటువైపు? అసలు ఆయన ఉద్దేశం ఏమిటి? అధికార పార్టీలో ఉంటూ ధిక్కార స్వరం వినిపిస్తూ మరోవైపు ఉద్యమ బాట పడుతున్న ఆయన లక్ష్యం ఎటువైపో ఈ పల్లవి న్యూస్ అండ్ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంటుంది. తీన్మార్ మల్లన్న, నేను జర్నలిజంకి వచ్చి 30 ఏళ్ళు అయిపోయి 30 ఇయర్స్లో ఎవరు చేయని సాహసం మీరు చేశారు. దానికి నేను అభినందన ఎప్పుడో తెలపాలనుకున్నా, కెమెరా ముఖంగా తెలుపుతున్నాను. సో గతంలో కేసీఆర్ సర్కార్ నా దృష్టిలో కూడా చాలా పెద్ద ప్రబలమైన నాయకుడు, ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి. ఒక దశలో తెలంగాణలో ఈ గాలి వీస్తుందంటే కూడా ఆయన పుణ్యమే, నీళ్ళు వస్తున్నాయంటే ఆయన పుణ్యమే, రోడ్డు పడుతుందంటే కూడా ఆయన పుణ్యమే, ఈరోజు బతుకుతున్నామంటే కూడా ఆయన పుణ్యమే అనే పరిస్థితి ఉండే. ఆ పరిస్థితి నుంచి నాలాంటి వాళ్ళు కూడా కొంత అవేర్నెస్ తేవడానికి ప్రయత్నం చేశారు. కానీ మా శక్తి సరిపోలేదు. ఎప్పుడు కూడా ప్రజల్ని అవేర్ చేసాము. అట్లా వద్దు, ఒక ఏకపక్ష నిర్ణయాలు నియంత్రణతో పోకడాలను మనం సమర్థించవద్దు. కానీ ఆ దశలోనే ఒకరోజు నేను బాతాల పోషెట్టి అని ఒక సీరియల్ చూసాను. వెన్నులో చలిపుట్టింది నాకు. ఇంత బలమైన ఒక ముఖ్యమంత్రి, పాపులర్ ముఖ్యమంత్రి మీద బాతాల పోషెట్టి ఏంది? ఇది ఇంత డైరెక్ట్ కనబడుతుంది. పాత్రలు, పాత్రదారులు, శనేశ్వరం నుంచి మొదలుకొని సర్పంచ్ నుంచి మొదలుకొని ఎన్ని. సో అంత కసి ఎందుకు మీకు వచ్చింది? అంత సాహసం చేయాల్సి వచ్చింది? మీరు ఎప్పుడు కూడా ఎవరు చేయలేని సాహసం ఎక్కువ పెట్టరు మీరు. అది ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ సాహసం? అటు ఒక విషయం ఏంటంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లవి న్యూస్కి స్వాగతం. పల్లవి న్యూస్ పత్రిక కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పల్లవి న్యూస్ యాజమాన్యానికి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ను అత్యంత బలవంతుడుగా మీరు చూసిరు కాబట్టి నన్ను అంతే బలమైనటువంటి వ్యక్తిగా మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ని నేను ఎప్పుడూ బలవంతుడిగా చూడలేదు. కేసీఆర్ అంత పిరికి మనిషి ఈ భూమి మీద ఉండడని అంచనాకు వచ్చినటువంటి వ్యక్తిని. కాబట్టి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఆ రోజుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆ రోజుల్లో చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజా వ్యతిరేకం అనుకున్నప్పుడు, సో అప్పుడు నేను జర్నలిస్ట్గా ఉన్నటువంటి సందర్భంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలనేది నాకు ఉన్నటువంటి ఇంటెన్షన్. కొంతమంది మీలాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నం చేసినారు దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, కొంతవరకు తీసుకుపోగలిగినారు. కానీ ఇంకా కొన్ని పెద్ద అడుగులు వేయాల్సినటువంటి సమయంలో శక్తి సరిపోక కొంతమంది భయపెట్టారు కూడా. మేబీ ఇదంతా అందులో మేము ఉండొచ్చు. కానీ నీలో ఎప్పుడైతే భయపడే గుణాలు ఉంటాయో నువ్వు భయానికి రియాక్ట్ అవుతావు. భయపడే గుణం లేకపోతే దాన్ని అసలు పట్టించుకోవు. నేను అటువంటి మనిషి. సో ఇక్కడ కేసీఆర్ తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనప్పుడు ఆ నిర్ణయాల వల్ల జరిగేటువంటి ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలి. అది వివిధ మార్గాల ద్వారా వివరించే ప్రయత్నం చేసిన, అది ఒక వాయిస్ ఓవర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసిన, వాయిస్ రేజ్ చేసి చెప్పడం ద్వారా ప్రయత్నం చేసిన, కొన్ని సందర్భాల్లో కొద్దిగా గట్టిగా మాట్లాడి చెప్పే ప్రయత్నం చేసిన. ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇంకా కొంతమంది ప్రజలకు అర్థం కావడం కోసం బాతాల పోషెట్టి అనేటువంటి ఎపిసోడ్ని తీసుకొచ్చాను. అక్కడ జరిగేటువంటి అన్యాయాలు వీటన్నిటిని కూడా ఒక ఏది మన విజువలైజ్ చేసి ప్రజల దగ్గర తీసుకుపోగలిగిన. సో అది అధికార పక్షానికి విపక్షంలో ఉండి నేను చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఓ జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ అపోజిషన్లోనే ఉండాలి. అది జర్నలిస్ట్ ధర్మం కూడా. నేను అదే పాత్రలో ఉండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రజల దగ్గర తీసుకుపోవడంలో నేను సక్సెస్ అయినా. ప్రజల దగ్గర తీసుకుపోవడంలో సక్సెస్ అయినా. దాంట్లో ధైర్యమా, సాహసమా, ఇంకోటి అనేది కాదు. ఒకానొక దశలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలే లేవు. ఇంకా ప్రతిపక్షాలను అనేటోడే లేడు. ఉంటే కేవలం కేసీఆర్ రాజ్యము, ఆయన పరివారము అనేటువంటి వ్యవస్థ ఉన్న పరిస్థితుల్లో
ప్రజలకు ఒక ప్రతిపక్షంగా ఒక వాయిస్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రతిపక్ష పాత్రను నా మీద వేసుకుని ఆ పాత్రను నా మీద వేసుకొని సో ప్రజలు కోరుకున్నటువంటి ప్రతిపక్షం కనిపిస్తలేదు కాబట్టి ప్రజలు కోరుకున్న విధంగా మల్లన్న ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పాత్రలోకి ప్రజలు నన్ను తీసుకుపోయారు కాబట్టి నేను ఆ విషయంలో 100% న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేసిన చివరికి ఆయన గద్దె దిగడం వరకు కూడా నా వంతు పాత్రని పోషించిన. అంటే వ్యవస్థలన్నీ మోకరిల్ని అప్పటికి. అవును. అంటే మనం అనొద్దు న్యాయ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ ఒక కేంద్రీకృత వ్యవస్థలకు వచ్చినాయి, సెంట్రలైజ్ పవర్ అయిపోయింది. అప్పుడు నేను గమనించినప్పుడు మొట్టమొదట 2014 తొలి సమావేశాల్లో రేవంత్ రెడ్డి ఒక ధిక్కార స్వరుని కానీ ఒక సమస్యను లేవనెత్తడానికి చేసిన ప్రయత్నం తొలి దశలో ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దశలో ఆయన లేరు, వివిధ కారణాల వల్ల జైలుకి వెళ్ళడం, మళ్ళీ బెయిల్ మీద రావడం, మళ్ళీ డిస్క్వాలిఫై కావడం. ఆ ఒక్క దశలో తప్ప ఒక ఎమ్మెల్యే తప్ప అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆ తర్వాత మీరు ఈ బాతాల పోషెట్టి రూపంలో మీరు తెర మీదకి వచ్చారు. ఈ క్రమంలో మీరు మీ మీద ఒక ఆరోపణ, కవితక్క, తైతక్క, హ్యాపీరావు, డ్రామారావు ఇటువంటి ఒక పరుష పదజాలాన్ని తెర మీద తెచ్చారు. అప్పటికి జర్నలిస్ట్ కూడా అంత పరుష పదజాలం, దాన్ని బూతులు అన్నారు కొంతమంది హద్దు మీరింది అన్నారు. ఆ సమయంలో కొంతమంది జర్నలిస్టులు కూడా మీకు ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేశారు, నాకు తెలుసు. తర్వాత ఇది కొంచెం పరుష పదజాలాన్ని తగ్గించమని చెప్పినారు. తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వం రాజ్యంకి వ్యతిరేకంగా పోతున్నారు మీరు. రాజ్యం అంటే మామూలు రాజ్యం కాదు, అది మీకు తెలుసు. అప్పటికీ బలమైన రాజ్యము, ఏకపక్ష పోకడలు నిండుగా అలుముకున్న రాజ్యం అది. సో ఆ రాజ్యానికి మీరు అంత బలమైన అడుగులు వేయడానికి ఏ శక్తి తోడ్పడ్డది మీకు? ఏదైనా అదృశ్య శక్తి ఉందా మీ వెంబడి అనేది ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు. ఒక ఒంటరి పోరాటమా, అదృశ్య శక్తి ఉండేనా, ఎవరు మీకు కలిసి వచ్చిండ్రు అనేది ఈ తర్వాత మనం సమకాలీన రాజకీయాలకు వెళ్తాం. ఒకటి, నేను ఫస్ట్ నన్ను నమ్ముకుంటా, నన్ను నా అంతరాత్మను నమ్ముకుంటా. నేను చేయాలి ఈ పని అనుకుంటే చేస్తా ఎట్టి పరిస్థితుల్లో. ఒక నిమిషం ఇటాటు కావచ్చు, మార్గాలు మారవచ్చు, లేదంటే కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ నుంచి రావచ్చు, లేకపోతే షార్ట్ డిస్టెన్స్లో రావడం కావచ్చు. కానీ నా వెనకాల ఉన్నటువంటి శక్తి కేవలం నా గుండె ధైర్యం, అంతే. నా గుండె ధైర్యం. ఆ రోజు కేసీఆర్ను కలెక్టర్లు కూడా కాళ్ళ మీద పడి ప్రాధేయపడేటువంటి రోజు అది. కేసీఆర్కు సర్వ వ్యవస్థలు మీడియా అన్నీ కూడా కేసీఆర్ దగ్గర మోకరిల్లినటువంటి పరిస్థితి. సో అల్టిమేట్గా మదన, ఒక మనిషి ఈ శరీరం మీద ప్రేమ అనేది లేకపోతే ఈ ప్రపంచాన్ని జయించు. నేను నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను. నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వట్టిగా చనిపోవడానికి సిద్ధంగా లేను. నేను ఏదో ఒకటి చేసే చనిపోవాలనేటువంటి సిద్ధాంతం వచ్చినటువంటి మాట. ఇక్కడ నా అంతరాత్మ ఏది చెప్తే అదే చేస్తా. నువ్వు నాకు 50 చెప్పిపో, ఇది చెయ్యి, ఇది అని చెప్పు. అల్టిమేట్గా నా అంతరాత్మ ఏం చెప్తుందో అదే చేస్తా. చాలామంది నువ్వు అన్నట్టుగా చాలామంది జర్నలిస్టులు చెప్పే ప్రయత్నం చేశారు, చాలామంది కూర్చోబెట్టి మీ మీద ప్రేమతో కూడా చెప్పారు, అన్ని రకాలుగా, అన్ని రకాలుగా, అందులో ఇంక్లూడింగ్ యూ ఆల్సో, అన్ని రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎవరి మాట ఏం లేదు మీరు. కానీ నేను ఏది చేయాలనుకున్నానో అదే చేసిన, రిజల్ట్ చూపించిన. అంటే నేను నా మైండ్లో వేసుకున్నటువంటి స్కెచ్ 100% మిస్ కాదు, మిస్ కానియను. ఒకటి అలా మిస్ అయ్యే అవకాశం ఉన్నా వెంటనే దాన్ని మళ్ళీ సరి చేసుకునేటువంటి ఆలోచన నాకు. ఇక్కడ ఒక మనిషి ముందుకు పోవడానికి నువ్వు చరిత్ర మొత్తం తీసుకో, ఎవరో ఒక్కరే బయటికి వెళ్తారు. ఫస్ట్ చరిత్ర మొత్తం ఎక్కడైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది ఏ చరిత్ర అయినా. సో నేను ఆ రోజుల్లో ఒక్కడుగానే స్టార్ట్ చేసిన, నాకంటూ ఒక టీంని, ఒక సమూహాన్ని తయారు చేసుకున్నా. చాలామంది మిత్రులను, చాలామంది అనుకుంటారు కేవలం కేసీఆర్ కుటుంబం ఒకటే నాకు శత్రువుగా మారింది తప్ప మిగతా వ్యవస్థ అంతా నాకు మిత్రులుగా మారింది. తెర ముందు ఎవరు రాలే, అరెస్ట్ అయినప్పుడు భయపడ్డారు. అటువంటి పరిస్థితి ఉండే. సో నేను అన్నిటినీ, వాస్తవానికి నాకు అలజడిలోకి దిగి విరోచిత పోరాటం చేయడం అనేది నా శరీరానికి ఇష్టం. అది కొంతమంది కష్టంగా అనిపిస్తుంది. మహా అయితే ఈ రాజ్యం ఏం చేస్తుంది, నీవు ఎవరికి తెలియకపోయి ఉంటే నీ గురించి పసిగడితే నిన్ను ఖతం చేస్తుంది.
లేదు నువ్వు సమూహానికి తెలుసు నీ పట్ల నీ పట్ల సమూహం స్పందిస్తుంది అనుకున్నప్పుడు రాజ్యం భయపడుతుంది. అక్కడి నుంచి ఒక స్టెప్ దాటి ఇప్పుడు నేను ఒక లెజిస్లేటర్ వ్యవస్థలోకి వచ్చిన, ఇక్కడ ఇక అసలు తెరువు రాదు. అంటే ఏదైతే నేను వచ్చినటువంటి పరిణామ క్రమం ఉందో ఆ పరిణామ క్రమాలు నేను వేస్తున్న స్టెప్పును వాళ్ళు అందుకోవడానికి చాలా లేట్ అయింది. అంటే శత్రువు నన్ను పసిగట్టడానికి చాలా ఆలస్యం జరిగింది. అట్లా నేను కొంత సర్వైవ్ కావగలిగిన నా ఐడియా, లేకపోతే నా ఆలోచన, నా గుండె ధైర్యం, నా అంతరాత్మ ప్రబోధం ఇవన్నీ కూడా నన్ను నడిపించినాయి తప్ప నా వెనకాల ఎలాంటి శక్తి లేదు. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, మొదట్లో రాజ్యం మిమ్మల్ని తక్కువ అంచనా, మొదట్లో కాదు చివరి నిమిషం వరకు తక్కువ అంచనా వేసింది. అయితే మీరు వాడిన పరుష పదజాలం కావచ్చు, మీరు ఎక్కువ పెట్టిన అస్త్రాలు కావచ్చు, నేను ఇంతకుముందు జర్నలిజం చెప్పాను, చాలా అంశాల మీద మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం, లేదా దాని మీద పరుష పదాలు యూజ్ చేస్తాం. కానీ మీరు ఎక్కువ పెట్టింది ఏంటంటే రాజ్యం మీదనే, డైరెక్ట్ సూటిగా రాజ్యం మీద పెట్టిండ్రు. అయితే అక్కడ ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా, కేసీఆర్ ప్రభుత్వము భౌతిక దాడులు పోలీస్ పరంగా, రాజ్యం పరంగా నిర్బంధం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ మరో వాదన ఉంది, కేసీఆర్ సర్కారు ప్లేస్లో అది ఆంధ్ర సర్కారు లేకపోతే ఇంకో సర్కారు ఉంటే భౌతిక దాడులు చేసేదేమో, భౌతికంగా అదృశ్యం చేసేదేమో, వీళ్ళు అంచనా వేయలేదా, లేకపోతే ఆయన మీద దాడి చేయొద్దని, లేకపోతే ప్రజాస్వామ్యంగా పోయిండ్రా? అంటే రెండవ ఇక్కడ మనం క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఎవడు దాడులకు దిగుతాడు, భయపడేటోడు దిగుతాడు. ఎవడైతే పిరికివాడు ఉంటాడో అతని వల్ల ప్రమాదం అని భావిస్తాడో పిరికివాడే దాడులకు దిగుతాడు. ధైర్యవంతుడు ఎప్పుడు సిద్ధాంతంతో ఆలోచనతో కొట్లాడుతూ ఉంటాడు. నిజంగా కేసీఆర్ గనక నీ మీద ఇలా దాడి చేస్తాం మళ్ళీ అని చెప్పి రమ్మని చూద్దాం. నీవు వచ్చేదే పిరికిగా, దొంగతనంగా, మాస్కులు కట్టుకొని వచ్చేటువంటి నీకు నేను ఎట్లా భయపడతా? నీ శరీరంలో ఉన్నదంతా పిరికి. అంటే భౌతిక దాడులు చేయలేదంటే ధైర్యవంతుడు అన్నట్టుగా, అంటే తక్కువ అంచనా వేసినట్టే కదా. అంటే భౌతిక దాడులు చేయలేదా? తీన్మార్ మళ్ళీ ఆఫీస్ మీద దాడులు చేయలేదా? పోలీస్ దాడులు జరిగాయి. పోలీస్ దాడులే కాదు, భౌతిక దాడులు, కోకొల్లలు, ఆఫీసులు విధ్వంసం అయిపోయినాయి చాలాసార్లు, అవన్నీ జరిగినాయి. కాబట్టి నేనేమంటా అంటే, ఇప్పటికి కూడా నేను చెప్పదలుచుకుంది, నేను చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఇంత సాహసము, ఇంత వాస్తవానికి చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి జైళ్ళు, జీవితాలు ఇవన్నీ గడిపిన మాట తెలిసింది, అన్ని వాస్తవం. కానీ చరిత్రలో ఎవరైనా ఒక కొత్త పేజీని లిఖించేటువంటి వాళ్ళు జీవితాల్లో ఇవన్నీ అంశాలు ఉంటాయి. ఎప్పుడైనా యుద్ధం రాజ్యంతోటే చేసుకోవాలి. శత్రువు బలవంతుడై ఉండాలి, నీ శక్తి బయటకు వస్తుంది. కేసీఆర్ నాకు శత్రువు అయింది కాబట్టి నేను బయటకు వచ్చిన. అదే కేఏ పాల్ నా శత్రువు అయితే నేను బయటికి రాకపోవచ్చు. నేను కేఏ పాల్ని అయ్యేటువంటి. అంటే జీవితంలో మంచి మిత్రుడి కంటే మంచి శత్రువు అవసరం మదన్న. మంచి శత్రువు కావాలి. నీవు జీవితంలో మంచి స్నేహితుని కాదు, మంచి శత్రువుని ఎన్నుకో. నేను అది నమ్ముతా కాబట్టే నేను అటువైపు పోయినా. సో సేమ్ టైం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డాడు. మీరన్నట్టుగా ఈ హ్యాపీ రావు, తక్క ఇవన్నీ పరుష పదజాలాలు మాట్లాడిరు అని చెప్పానన్నారు. మదన్న నేను ఒక విషయం చెప్తా. కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణ అని, పునర్నిర్మాణం అని, ఇది గోల్డెన్ తెలంగాణ అయిపోయిందని ఇవన్నీ కొత్త పదాలు తీసుకొచ్చిండు కదన్న. అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక కొత్త పదాలకు జన్మనిచ్చేటువంటి ఒక మహా అద్భుతమైన శక్తిగా మారిపోయింది కదా. ఇది శక్తి కాదు, ఇతను కేవలం గింతే అని చెప్పి ఈ మామూలు వ్యక్తి ఇతను అని ప్రజలకు నిరూపించడం కోసం, చెప్పడం కోసం ఆ పేర్లు పెట్టిన తప్ప, లేకపోతే ఆయనకున్న లమనాయన పెట్టిన పేరు లేదా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని నేను పెట్టాల్సిన పరిస్థితి ఏంది? నువ్వు ఈ వ్యవస్థ కొత్త పేర్లు పెట్టుడు స్టార్ట్ చేసినావు కాబట్టి ఈ పేర్లకు విరుడు కోసం నేను పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, ఇప్పుడు మీరు అంటే మనం చాలా అంశాలు ఉన్నాయి, మీరు చాలా అంశాల మీద ప్రభావం చూపెడుతున్నారు మీరు బాగా. అయితే ఈ దశలో ఈ తొలి వెలుగు కానీ, మన తొలి వెలుగు కానీ, ఏ అంశాలు కలిసి వచ్చినాయి మీకు? ఎందుకంటే నేను అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు నమస్తే తెలంగాణ నుంచి తప్పికొని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. కానీ ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత 6 నెలల ముందు మొదలైంది. కానీ అంతకుముందే సెట్ చేసి పెట్టిండు. ఎవరు? తీన్మార్ మల్లన్న కానీ, మీ సోదరుడు రఘు కావచ్చు, మన సోదరుడు రఘు కావచ్చు, కొంతమంది ప్రభావం చూపెట్టారు. ఈ యూట్యూబ్ వల్ల ఒక డబ్బా టీవీ, మీది ఒక డబ్బా టీవీ వల్ల మాకు ఇట్లా ప్రమాదం వస్తుందని అనుకోలేదని కేటీఆర్ ఒక సభలో మాట్లాడారు. ఆ సభలో గ్రాడ్యుయేట్స్ కూడా, సార్ మా తండ్రి రోజు అదే చూస్తారు, ఆ డబ్బా టీవీని ఆయన చెప్తుంటాడు, అంటే ఇండైరెక్ట్గా మిమ్మల్ని అది నిజమని నమ్ముతుంది సార్.
వెరీ బ్యాడ్, అది మాకు ఎట్లా చెప్పాలని అర్థమైతే లేదు అని అన్నారు. సో అటువంటిది ఈ గత ప్రభుత్వ పతనంలో ఈ 2-3 టీవీలు యూట్యూబ్ పనిచేసిందా, లేకపోతే కాంగ్రెస్కు అనుకూలమైన పరిస్థితులు వచ్చినాయా? మీరు ఏ విధంగా అనుకుంటారా? ఆ పతనానికి మీరు ప్రధాన కారణం అనుకుంటారా? కేసీఆర్ రాజ్య పతనాన్ని ఇంకొకటి అన్నారు కేటీఆర్, ఇటువంటి టీవీలు డబ్బా టీవీలు అనుకున్నాం మేము, అటువంటివి 20-30 10-20 పెట్టినుంటే మేము మా ప్రభుత్వం పతనం కాకపో అన్నాడు ఆయన. అంటే ఎంత మీరు అన్నట్టు ఇంతకుముందు శత్రువును చాలా లేట్గా ఆలస్యంగా పసిగట్టిండ్రా, ఎట్లా అనుకుంటారు మీరు? 100% కేసీఆర్ పతనానికి ప్రధాన కారణం ఆ కుటుంబ అహంకారం, అధికారం అనేటువంటి మత్తు వాళ్ళ తలకెక్కి, దాంట్లో భాగంగా వాళ్ళ కళ్ళు కనిపించడం మానేసినాయి, సామాన్య ప్రజానికం వాళ్ళ కష్టాలు సుఖాలు కనిపించడం మానేసినాయి, మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది, మంత్రులే గేట్ల కాడ వెయిట్ చేయటువంటి పరిస్థితి. ఆయన అహంకారం ఒక కారణం అయితే, రెండోది ఆ అహంకారాన్ని ప్రజాక్షేత్రం వరకు తీసుకుపోయినటువంటి మీడియా కేవలం యూట్యూబ్ తీసుకుపోయింది. మాకున్నటువంటి మేము కానీ, రఘు కానీ, తర్వాత తమ్ముడు కాలోజీ కానీ, ఇట్లా కొంతమంది కొంచెం ఒక పిడికెడు మంది మాత్రమే. మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కాంగ్రెస్ పక్షాన మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు, ఎప్పుడు లేదు. కేసీఆర్ వైపు మాత్రమే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. ఆల్ మీడియాస్ కేసీఆర్ వైపు ఉన్నాయి. కానీ ఈ ప్రజల పక్షాన కేవలం గొంతెత్తింది ఈ యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్. సో ఈ యూట్యూబ్ ఛానళ్ళు వర్సెస్ కేసీఆర్ యుద్ధం. ఫస్ట్ యుద్ధం యూట్యూబ్ ఛానళ్ళు వర్సెస్ కేసీఆర్, ఆ తర్వాతే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వెలుగు సంక్షోభంలో కూడా మీరు అండగా నిలబడము, నీడగా నిలబడడం వల్ల అక్కడ కేటీ రామారావు ఎంటర్ అయిపోయి రవిప్రకాష్తో జతగట్టి తొలి వెలుగు రఘుకు ఆఫర్ల మీద ఆఫర్లు చేయించి ఆయనే చెప్పారు, ఫేస్ టైం కాల్లో మాట్లాడిండు కేటీఆర్ అని, మీరు లైవ్ లో మాట్లాడారు. అయిపోయిన తర్వాత రఘుని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేస్తే, సరే నా తోటి సోదరుడు జర్నలిస్టు ఓ బీసీ బిడ్డ అని నేనే తీసుకురావడం జరిగింది, రఘును మళ్ళీ నిలబడు అని అటువంటి ఆయనకు వ్యవస్థను తయారు చేయడంలో నా వంతు పాత్ర పోషించి అతన్ని నువ్వు మళ్ళీ సస్టైన్గా మళ్ళీ ప్రశ్నించు అనేటువంటి మాట చెప్పి ఆయనకు చేయడం జరిగింది. అంటే ఒకరికొకరు మేము ఇక్కడ సహకారం చేసుకుంటూనే యుద్ధాన్ని మాత్రం ఆపలే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వర్సెస్ యూట్యూబ్ ఛానల్లే ఫస్ట్ యుద్ధం. ఆ తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పొలిటికల్ పార్టీ కాదు కదా, మరి పొలిటికల్ పార్టీని కొట్టడానికి పొలిటికల్ పార్టీ అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎంటర్ అయింది. దట్టు కాంగ్రెస్ పార్టీ ఎంటర్ కావడం ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు బీసీ స్టాండ్ను, ఆ తర్వాత బీసీ ఐడియాలజీని, కులగణని, ఇవన్నీ అంశాలు చెప్పడంతో సో సహజంగానే ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి మేము కొద్దిగా అట్రాక్ట్ కావడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశగా మేము ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని ఓపెన్గా చెప్పిండు తీన్మార్మల్. ఎందుకు చెప్పిండంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేస్తానదో వివరించి ఇందుకోసం మనం ఓటేయాలనేటువంటి మాట చెప్పి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాను. ప్రత్యామ్నాయం కాబట్టి ఒక సర్కారుకు ప్రత్యామ్నాయం ఓకే మీరు చెప్పారు అప్పట్లో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గతంలో మీరు ఎక్కుపెట్టిన హస్రం బాణం, ఆ బాణం గురి తప్పలేదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అధికార పార్టీలో ఉంటూనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ధిక్కార స్వరం ఎట్లా అంటే అమృత్ పథకం, దాన్ని మీరు వివరించారు, చాలా బాగా విశ్లేషించారు. దాంట్లో ముఖ్యమంత్రి లెవెల్లో కూడా తప్పు పట్టారు మీరు. ఓకే, టెండర్ల ఆ గవర్నమెంట్ తప్పు చేసింది, ఈ గవర్నమెంట్ తప్పు చేసింది. అట్లానే ఈ కీలకమైన మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ తప్పును కూడా మీరు ఎత్తి చూపారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తర్వాత అదేవిధంగా నల్లగొండ నాయకులను ఎవరైతే పార్టీకి వ్యతిరేకంలో, పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇట్లా ధిక్కార స్వరం రోజు వినిపిస్తూనే ఉన్నారు. మీరు పార్టీకి వ్యతిరేకమవుతుందా, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమవుతుందా? ఒక రాహుల్ గాంధీ మాత్రం మీరు స్పేర్ చేస్తున్నారు. ఎందుకు? సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని కులగణన అది అని. ఇప్పుడు మీ గురి, మీ బాణం గతంలో కేసీఆర్ మీద ఉన్నట్టే, ముఖ్యమంత్రి మీద ఉన్నట్టే ఇప్పటి ముఖ్యమంత్రి మీద ఉందా, ప్రభుత్వం మీద ఉందా, లేకపోతే అంశాల మీద ఉందా? విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్తో పోల్చకూడదు. విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఏదో చిన్నగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. కేసీఆర్ అంతటి నియంత్రణ అయితే కాదు. రెండో విషయం ఏంటంటే కేసీఆర్ అంతటి నియంతృత్వ బలవంతుడు అంతకంటే కాదు. ఎందుకంటే కేసీఆర్ చేతిలో సర్వాధికారాలు ఉండే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి చేతిలో సర్వాధికారాలు ఉండవు, డెమోక్రటిక్ ఉంటుంది కొంత. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ
కేవలం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని తప్పినప్పుడు మాత్రమే. ఇప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పాడు కదా, అమృత్ పథకంలో ఇట్లా చేయాలని చెప్పాడు కదా. ఇది పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇది తప్పని చెప్తాం, మేము తప్పని చెప్తాం. రెండో విషయం, ఇక నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నిర్ణయించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అది పార్టీకి డ్యామేజ్ కదా. మరి కొంతమంది నాయకులు నన్ను ఓడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేయాలని చూసిరు కదా. అయినప్పటికీ ప్రజల ఆశీర్వాదంతో తీన్మార్మలన గెలిచిన తర్వాత చాలా మంది నాయకులు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది చాలా బాధల్లో ఉన్నారు. గెలిచిండు ఎట్లా, నేను నీ పాలెవని కాదు, నీకు సుట్టపోని కాదు, నీ గెట్టు పక్కపోని నా గెట్టు లేదు, ఎందుకంత బాధ? తీన్మార్మలన ఓపెన్గా మాట్లాడతాడు కాబట్టి. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా పొరపాటు చేస్తే నేను ప్రజలకు చెప్పకూడదా? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నాకు అదేం చెప్పలేదే, ఇవి కప్పిపుచ్చాలని చెప్పలేదే. ఆయన జీవితం తెలిసిన పుస్తకం రాహుల్ గాంధీ గారిది. తప్పును తప్పని చెప్తాడు, ఒప్పును ఒప్పని చెప్తాడు, ఏమైనా తప్పుంటే సరిదిద్దుకోవాలని కూడా చూస్తాడు. సో అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను కాపాడడంలో ముందు వరుసలో తీన్మార్మలన ఉంటాడు. కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని ఎవడన్నా దందాలు చేయాలి, కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని ఎవడన్నా ఇంకేమైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తీన్మార్మలని తప్పనే వ్యతిరేకిస్తాడు. అంటే ఇప్పుడు మీరు నిన్న ఒక సూచన చేశారు హైడ్రా మీద. అవును, పేదల దగ్గర జోలికి పోవద్దని. కాలు చాలా సున్నితంగా చేశారు మీరు, అంత పరుషంగా చేయలేదు. ఎట్లా అంటే అమ్మినవాడు అందులోనే ఉంటాడు, కొన్నవాడు పాతాళంలో పోతాడు. అవును, కొన్నవాడిని హక్కులను రక్షించాలి. అయితే రక్షించే పద్ధతిలో సూచన చేసినట్టు చేశారు, నిర్దిష్టంగా మాట్లాడినట్టు ఏమనిపించలేదు. ఓకే, మీరు ఎక్కువ పెడుతున్నారు బాగా, ఇప్పుడు కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కానీ ఈ బుల్డోజర్ల ఈ ప్రఘటనలో చాలా జీవితాలు నలిగిపోతున్నాయి, పెద్ద బిల్డింగ్లు కూలిపోతున్నాయి, లేదా చెరువులో ఆక్రమించినవి మాత్రం మిగిలిపోతున్నాయి, రకరకాల ఉన్నది. ఇప్పుడు హైడ్రా మీద ఈ పేదలకు న్యాయం ఎలా చేయాలని మీరు క్యూని ద్వారా మీ తెర మీద సరిగ్గా వివరించలేకపోతున్నారు ఏమనుకో. ఎందుకంటే కొన్న వాళ్ళ తప్పు లేదు అందులో. విషయం ఏంటంటే అక్కడ అమ్మినోళ్ళ దాంట్లో ఒక్కడు కూడా పేదోడు కాదు. ఏది ఆక్రమించినోడల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అప్పర్ క్యాస్ట్ వీలే ఆక్రమించి పేదవానికి అమ్మిరు, పేదవాని ఇల్లు గులగొట్టి. నేనేం చెప్తా ఉన్నా అంటే, నేను హైడ్రాకు కూడా చేస్తున్నటువంటి సూచన ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నా, పల్లవి న్యూస్ ద్వారా కూడా చెప్తున్నా. పేదవాడి ఆ భూమికి వీళ్ళకి ఎవరు అమ్మిండు, వాని ఆస్తులు జప్తు చేయాలి ఫస్ట్. వాడు ఎవడైతే వీళ్ళకి అమ్మిండో వాడిని పట్టుకొచ్చి వీళ్ళకి పైసలు ఇప్పించిన తర్వాత ఇల్లు గులగొట్టుది. అప్పుడు పేదవాడికి ఏ కష్టం ఉండదు. కానీ పేదవాడు అన్ని రకాలుగా నష్టపోయేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, పేదవాడిని రక్షిస్తాం, పేదవాడిని కొడతాం అనేటువంటిది అది ప్రజా వ్యతిరేక విధానం. దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎంకరేజ్ చేయదు, అంతకంటే కూడా ఎంకరేజ్ చేయబోదు కూడా. ఇక్కడ క్లియర్గా ఫాతిమా కాలేజీలు, మల్లారెడ్డి కాలేజీలు, పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీలను వదిలిపెడతాం, చెరువు మధ్యలో ఉండి ఈతలు కొడుతున్నాయి అవి, వాటిని వదిలిపెడతాం, కేవలం పేదవాడి రేకుల షెడ్ మీద పడతామంటే మటుకి అది ప్రజా వ్యతిరేకమైంది. ఫస్ట్ వానికి ఆల్టర్నేట్ చూపించిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు ఆల్టర్నేట్ చూపించకుండా ఈ కులగొడతా మీరు ఎటన బొండి అని అంటే అది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? ఈ భూమి మీద భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉంది. ఆ హక్కును కాలరాయడానికి ఎవరికి వీల్లేదు, ఆ హక్కును కాలరాయడానికి వీల్లేదు. అక్కడ కనుక వాడు అమ్మకపోతే, వాడు కబ్జా పెట్టి అమ్మేటప్పుడు అధికారం ఏం చేసిండండి? వాడికి ఆ ఇంటికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు అధికారం ఉన్నాడు కదా, రిజిస్ట్రేషన్ కు డబ్బులు ఇచ్చిండు కదా, తర్వాత మున్సిపల్ ట్యాక్స్ కట్టిండు కదా, హౌస్ పర్మిషన్ తెచ్చుకుండు కదా, వచ్చింది కదా డబ్బులు, తెచ్చిండు కదా. నువ్వు వాడు మోరీలు కూడా వేసినావు కదా, గవర్నమెంట్ నుంచి రోడ్లు కూడా వేసినావు కదా, మరి పేదవాడిది ఎట్లా తప్పవుతుంది? అట్లా నేను సూచన చేసిన హైడ్రాకు. నేను హైడ్రాను పూర్తి స్థాయిలో తప్పు పట్టట్లేదు, ఎందుకంటే చెరువుల పరిరక్షణ అనేది ముఖ్యం కూడా, ఈ హైదరాబాద్కు ముఖ్యం. కానీ ఈ హైడ్రాని అడ్డం పెట్టుకొని కేవలం పెద్దవాళ్ళు బతకాలని చూసి పేదవాడు నగిలిపోవాలని చూస్తే దానికి నేను వ్యతిరేకం. అది అంశాల వారిగా, అది అంశాల వారిగా, ప్రభుత్వం మీద కాదు ఇది. అంటే ఇప్పుడు నేను ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 6 నెలల కాలం, 6 నెలలు కాదు 10 నెలల కాలం కావస్తుంది. అభయ పథకం కావచ్చు, తర్వాత ఏది 6 గ్యారంటీస్, 6 గ్యారంటీల అమలు పథకం కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు. ఈ పెన్షన్లు పెరగలే, తర్వాత ఏది రైతు బంధు రాలే,
రుణమాఫీలో చాలా వరకు అయింది, కొంత ఇంకా కాలేదు. ఇటువంటి అంశాలు ఒక 6 గ్యారెంటీల్లో చాలా వరకు అసంతృప్తి కనిపిస్తుంది. ఈ అసంతృప్తి పెన్షన్లు పెరగలేదన్న అసంతృప్తి ద్వారానే గత ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సగానికి సగం సీట్లు కోల్పోయింది. అంటే సగం సీట్లు అయితే వరకే పరిమితమైంది. ఈ విషయం ఏంటంటే దాన్ని వాస్తవానికి మేము చెప్పే వేలో చెప్పుకోలేకపోయినాము. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లు తగ్గినాయి అంటే అభ్యర్థుల ఎంపిక దగ్గర కొద్దిగా వచ్చింది. తర్వాత పెన్షన్లు ఇటువంటివి కూడా విషయం ఏంటంటే అభ్యర్థుల ఎంపిక దగ్గర పొరపాటు జరిగింది. అది సత్యం, అది అందరం గుర్తుపట్టినటువంటి అంశమే. అధిష్టానం కూడా దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసింది, ఆ వ్యవహారం నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ మీరు మహిళలకు పెన్షన్, మహిళలకు ఇస్తానటువంటి మహిళా బంధు ఏదైతే ఉందో అది ఇస్తానన్నారు, ఇవ్వలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణాన్ని తీసుకొచ్చినాం. ఇప్పుడు భువనగిరి నుంచి ఒక మహిళ హైదరాబాద్ రావాలంటే, పని నిమిత్తం హైదరాబాద్కు రావాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే అప్ అండ్ డౌన్ 200 రూపీస్ ఖర్చు అవుతాయి. ఆమె ఇక్కడికి వచ్చి పని చేసుకొని పోయి ఆమె వ్యాపారాలు ఏమో పని చేసుకొని వెళ్ళిపోయింది అనుకో. సో ఒక నెలలో దాదాపు 6,000 రూపాయలు ఆ మహిళకు సేవ్ అవుతా ఉంది. 6,000 రూపాయలు ఒక నెలకు ఆ మహిళకు సేవ్ అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక 2,500 రూపాయలు ఇస్తాను, కానీ 6,000 రూపాయలు ఆ మహిళకు సేవ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. అంటే ఈ రకంగా చెప్పుకోవడంలో వాళ్ళకు అంత ఆలోచన రాలే, మా పార్టీ నాయకత్వానికి చెప్పుకోలేకపోయారు. వాస్తవానికి వాళ్ళకి ఇస్తానటువంటి గ్యారంటీలో ఇదొక భాగం కూడా ఇది ఫస్ట్ పథకం అమలైంది, ఇదొక భాగం కూడా. కాకపోతే మహిళలకు ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఏ అయితే హామీలు ఇచ్చినారో వాటన్నిటినీ 100% ఇంప్లిమెంట్ చేస్తాము. కొద్దిగా ఫైనాన్షియల్ పరిస్థితి మీ అందరికి తెలుసు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆడిందే ఆట పాడిందే పాట. ప్రతిదీ తాకట్టు పెట్టవచ్చు, తీసుకురావచ్చు, ఆట ఆడవచ్చు. కానీ ఇవాళ కేసీఆర్ చేసినటువంటి అప్పులు కట్టడానికే సగం బడ్జెట్ను కేటాయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీని తీసుకొచ్చింది. దాదాపు 18,000 కోట్లను ఇప్పటికి రుణమాఫీ చేసింది. దసరా కల్లా మళ్ళొక 4,500 మంది 4 లక్షల మంది రైతాంగానికి రుణమాఫీ చేయడానికి ప్రణాళికలు రచిస్తూ ఉంది. తర్వాత సన్న వడ్లను 500 రూపాయలు ఎక్కువ పెట్టి కొనడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తను చెప్పినటువంటి మాటలు క్రమక్రమంగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందించేటువంటి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది, అది జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే మేము చెప్పుకోవడంలో విఫలమైనాం అంతే. కమ్యూనికేషన్లో విఫలం. మా రాహుల్ గాంధీ గారి మాటను, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మేము కింది స్థాయికి తీసుకుపోవడంలో విఫలమైనాం. ఎందుకు విఫలమైన దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మీడియా నెట్వర్క్ కింది వరకు లేదు, విపక్షానికి బలమైన నెట్వర్క్ ఉంది. కాబట్టి మేము ఇచ్చిన దానికంటే ఇయ్యలేనటువంటి అంశాన్ని వాళ్ళు ఎక్కువ ప్రాపగండా చేసినారు. తద్వారా మేము కొంత సోషల్ మీడియాలో కానీ, కాంగ్రెస్ పార్టీ మీడియాలో కానీ చెప్పుకోవడంలో కొంత విఫలమైన మాట స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఈ మాట మొన్న సిఎల్పిలో ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా చర్చించుకున్నటువంటి అంశం. అంటే ఈ మీడియా విషయంకి వస్తే, ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా గెలవడానికి, నిలవడానికి యూట్యూబ్లో దోహదపడ్డాయి. ఆ యూట్యూబర్లు మీద ఆయన చులకనగా మాట్లాడాడు, దానివల్ల కూడా కొంత వ్యతిరేకత వస్తుంది అనేది ఒక వాదన. దాంట్లో హేతువాదం కూడా ఉంది, ఇర్రేషనల్గా రేషనల్గా రెండు ఉన్నాయి. దాన్ని మీరు ఎట్లా చూసారు? దాన్ని మీరు విమర్శించారు వాస్తవానికి. ఇప్పుడు దానివల్ల ఎఫెక్ట్ పడ్డది అంటారా మీరు? ఇప్పుడు యూట్యూబర్లు వ్యతిరేకం కావడానికి అంటే ఒక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అది మాట్లాడేది లేకుండా ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఏమి అక్కర్లేదు కదా. కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరచుకోవడానికి అదొక వేదిక. సో వాళ్ళు మంచి మాట్లాడుతున్నారా, చెడు మాట్లాడుతున్నారా, దాన్ని ఖండించాలా, ఇంకేం చేయాలనేది మన ఇంటెన్షన్. అది ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీద కూడా ప్రతిరోజు చాలామంది నా ఫోటోలను ఉండాలి, నా పేరు ఉండాలి తమ్నైల్ మీద, అట్లయితేనే వాళ్ళకి చూస్తారని కొంతమంది ఇంటెన్షన్. వాళ్ళు అదే పెట్టుకుంటారు. మంచి వచ్చేయడం వాళ్ళు ఏముంటుంది అనేది సెకండరీ, కానీ అవి పెట్టుకొని చూస్తూ ఉంటారు. సో అది వాళ్ళ అభిప్రాయం. నువ్వు ఎట్లా పెట్టుకున్నావు నేను అన్ని ఎక్కడిది. కానీ నువ్వు తప్పుడు సమాచారాన్ని దాంట్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా నీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. సో అటువంటి తప్పుడు సమాచారం ఏదన్నా యూట్యూబ్ ఛానల్లో ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడుగా చేస్తే దాని మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ నీ యూట్యూబ్ ఛానల్లే తప్పు. నీ ఒకానొక దశలో ముఖ్యమంత్రి గారే చెప్పాడు మైక్ టీవీ ఇంటర్వ్యూలో,
సతీష్ చేసినటువంటి మైక్రో ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పిందంటే ఇవాళ మాకు మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు, మాకు సోషల్ మీడియానే యూట్యూబ్ ఛానల్ మాకు అండగా నిలబడ్డాయని ఆయన పాదయాత్ర సందర్భంగా చెప్పారు. అది వాస్తవం. అది సో నేనేమంటున్నంటే ఎప్పుడైనా కూడా నువ్వు ఎక్కువచ్చినటువంటి మెట్టును దిగదార్చేలా మాట్లాడితే అది మంచిది కాదు. అది భవిష్యత్తులో దాని పరిణామం వేరేలాగా ఉంటుంది, వేరేలాగా చూపిస్తుంది అది. సో గతంలో కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసే టైంలో ఆయన వింటున్నటువంటిది ఏముంది, ఏమీ లేదు, కేవలం సోషల్ మీడియా. ఆ తర్వాత ఏమైంది, అదే సోషల్ మీడియా కేసీఆర్ కిందేసి కొట్టేసింది. నేనేమంటాను, కాలచక్రం తిరుగుతుంది, కాలచక్రం తిరుగుతుంది. అట్లా సోషల్ మీడియాని యూట్యూబ్ ఛానల్ అని ముఖ్యమంత్రి గారు అనడం, దాన్ని నేనేం సమర్థించాను, కానీ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా చూస్తాను. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇంత నిరంతరం పోరాడుతూ వచ్చారు, ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సరే, పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా కూడా అంశాల వారీగా ఇంకో సాహసం ఒకటి మదన్న, కొంతమందికి కాంగ్రెస్ పార్టీ ఈ టర్మ్లో మంచిగా ఉండాలని కోరుకుంటారు. నేను ఇంకా 10 కాలాల పాటు మంచిగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి. ఓకే. సో నేనేమంటున్నా, మీరు ఇంకో సాహసం చేస్తున్నారు. ఏదో విఫల ప్రయోగమా సఫల ప్రయోగమా కానీ ఈ బీసీలను సామాజిక న్యాయం, బీసీలకు అధికారం, ఇదొక పెద్ద సాహసమే. మీరు దాని మీద ఉద్యమం చేయడము, ఉద్యమం మొదలు పెట్టినరు, ఏ రకంగా పెట్టిన. నేనేమంటున్నానంటే, ఇన్ జర్నలిజంలో నేను చూసిన దానికి చాలామంది మాట్లాడేది ఎస్సీలను సంఘటితం చేయడం, సామాజిక న్యాయం కోసం పోరాడడం, బీసీలు వీళ్ళంతా బహుజనులంతా ఏకమై రాజ్యం తీసుకురావడం ఈ ప్రయత్నం, కుక్క తోక పట్టుకొని గోదావరి తినట్టు అనేది ఒకటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ. అయితే ఇప్పటి వరకు ఈ సామాజిక సమీకరణల మీద లేదా కులం రాజకీయాల మీద జరిగిన ప్రయోగాలు సఫలం కాలే. దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఈ మందకృష్ణ మాదిగ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు. ఆర్ కృష్ణయ్యని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను, మీరు కూడా చూస్తున్నారు. ఆర్ కృష్ణయ్య ఈ ఒక తాటి మీద తీసుకురావడంలో ఒక సంఘటిత శక్తిగా, ఒక కులాల వారిగానే బీసీలో ఒక కులాల వారిగా మిగిలిపోతారు, కానీ సంఘటిత శక్తిగా మాత్రం ఉండడం లేదు. అది పరిపాలకులకు కూడా చాలా చులకన ఉంది. ఎందుకంటే ఏ విషయం అడిగినా బీసీలు ఎక్కడ, బీసీలు ఎవరు, కులాల వారిగానే చూసారు, సంఘటిత శక్తి కాదు. కేసీఆర్ గత ముఖ్యమంత్రి కూడా చాలాసార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఒక సంఘటిత శక్తి కాదు, కులాల వారిగా విడిపోయిన ఈ బీసీలను కానీ ఆ బహుజనులను కానీ ఏ విధంగా మీరు ఏకతాటిపై చేస్తారు? మీ ప్రయోగం వల్ల విఫల ప్రయోగం కాబోతుందా? ఎట్లా మీరు అంటే నేను ఆప్టిమిస్టిక్గా పెసిమిస్టిక్గా? నాకు అర్థమైందన్న, క్వశ్చన్ అర్థమైంది. తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు చేసిన ఏ ప్రయత్నంలో ఫెయిల్ కాలే. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏది చేయాలనుకున్నానో అది 100% చేసిన. చాలామంది అనుకుంటారు, అరే ఇది మల్లన్న ఇది ఎటుబాయా అని అనుకుంటారు. దానికి టైం వచ్చినప్పుడు అది వస్తుంది. నాకంటూ ఒక రూట్ మ్యాప్ ఉంటుంది నా మైండ్లో, ఆ రూట్ మ్యాప్ ప్రకారం పోతా ఉంది. తీన్మార్ మల్లన్న ఎవరికి అర్థం కాడని చెప్పి చాలామంది అంటూ ఉంటారు, కానీ నేను ఫస్ట్ అర్థమయ్యేది నా శత్రువులకు అర్థమవుతా, నా అడుగులు ఎట్టుపోతున్నాయి అనేది. సామాన్య ప్రజానికి కనుక అంత అర్థం కాదు, సామాన్యంగా ఆలోచించేటువంటి వాళ్ళకి అంతకంటే అర్థం కాదు. ఇక్కడ విఫల ప్రయత్నం ఏంది? విఫల ప్రయత్నం తెలంగాణ ఉద్యమము 1956లో రాష్ట్రం ఏర్పడే నాటికి జరిగినటువంటి మొదలైనటువంటి ఉద్యమం 69లో పీక్కు చేరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం చలబడిపోయింది. ఇక తెలంగాణ రాదు, ఇది విఫల ప్రయత్నం అన్నారు. కానీ మనం ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇదే తెలంగాణ ఉద్యమాన్ని కల్లారా చూసిన 2 జర్నలిస్టులు మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ ప్రయత్నం విఫలమైందా? 2008లో ఇంకా అయిపోయిందని అన్నారు. వైఎస్ రాజశేఖర మరణానికి ముందు అయిపోయింది. కానీ కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండి మాట్లాడుతున్నాం మన ఇద్దరం. ఆ ఉద్యమాన్ని కల్లారా చూసినటువంటి లీడర్కి కమిట్మెంట్ ఉండాలి. మందకృష్ణ మాదిగ గారు ఆయన జీవితకాలం అంతా, ఆయన పోరాటం అంతా ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేసిండు మందకృష్ణ మాదిగ గారు. దానికి సఫలీకృతమైండు. ఇంకా మీరు చెప్పేలకు చాలా దీర్ఘ పోరాటం. మీరు చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద నాకు ముందు నుంచి డౌట్ ఏముంది. ఎందుకంటే సో నాకున్నటువంటి ఒక ఇంటర్నల్ సమాచారం ద్వారా ఆయన ఎవరు స్పాన్సర్, ఏం కథ అనేది చాలా డౌట్లు ఉండే నాకు. సో వాటిని ఆయన నిరూపించుకుంటూ కూడా ఇటీవల కాలంలో ఆయన దాన్ని నిరూపించుకుంటూ, సరే దానికి అంత సాటుగా పోవాల్సిన పని లేకుండా ఆయన డైరెక్ట్గా పోయినా కూడా ఎవరికేం అబ్జెక్షన్ లేకుండా, సరే ఏదో నిర్భయంగా నిజాయితీగా లేడు ఆయన ప్రయత్నం ఆయన పోయిండు, అయిపోయింది. ఇక ఆర్ కృష్ణయ్య గారు కూడా ఎప్పుడు బీసీలకు రాజ్యాధికారం అనేటువంటి అంశంలోకి పోలేదు. స్కాలర్షిప్లు, బీసీలకు హాస్టళ్ళు, బీసీల సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేసిండు.
ఇటు మందకృష్ణ మాదిగన్న ఆయన కూడా రాజ్యాధికారం వైపు ఎప్పుడు పెద్దగా ఆలోచించలే, వర్గీకరణ కోసం ఆ వర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దడం కోసం పోరాటం చేసిండు. ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు చేసిండు. ఇక ఈ కేటగిరీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రారనుకో. అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్ని రాజకీయాల వైపు మలచలే. ఉద్యమము రాజకీయమైనప్పుడు ఫలితం వస్తుంది. ఉద్యమం రాజకీయ రూపాంతరం చెంది తద్వారా రాజకీయ ప్రయోజనాలను ఆ ఉద్యమం కాంక్షించినప్పుడు ఆ ఉద్యమంలోంచి కొత్త వర్గం పుడుతుంది, లాబింగ్ చేయడము, కొత్త వర్గం పుడుతుంది. తెలంగాణ అయితే ఈ ప్రయత్నాలు మందకృష్ణన్న జీవితంలో కానీ ఆర్ కృష్ణన్న జీవితంలో కానీ మనం చాలా అరుదుగా చూస్తాం ఆ ప్రయత్నం. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో ఇది పక్కా రాహుల్ గాంధీ గారు విసిరినటువంటి బాణం. ఆయన ఆలోచన ప్రకారం ఆయన ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాడు పదే పదే, జిన్కా ఇస్సేదారి ఉన్కా భాగేదారి, జిత్నా ఇస్సేదారి ఉతనే భాగేదారి అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఎంత ఉంటే వాళ్ళకు. ఇప్పుడు ఆయన ఆకాంక్ష ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 55 నుంచి 60% ఉన్నటువంటి బీసీలకు అంత ఇస్సా ఇవ్వాలనేది ఏదో ఆయన ఆలోచన. దాని ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కాలేదు అనేటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారికి ఉంది కదా. ఇక్కడ కులగణన జరగాలి, వీళ్ళ కులాలను లెక్క పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది కదా. సో అందుకోసం రాహుల్ గాంధీ గారి ఆలోచన రేపు పొద్దుగాల ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామ్రాజ్యాన్ని స్థాపిస్తుంది. ఆ పాయింట్ ద్వారా మేము పోతా ఉన్నాం. ఇది విఫల ప్రయత్నం కాదు. మీరు చూడండి 100% ఇది సక్సెస్ ప్రయత్నమే, 200%. అంటే దానికి వ్యూహం అంటే నేను ఇంతకుముందు ఒకటి మాట, మళ్ళీ కులాలుగా విరిపోయిన ఈ బీసీలు సంఘటిత శక్తి కాదని బీసీ సబ్ ప్లాన్ పెట్టలేదు. బీసీ సబ్ ప్లాన్ గురించి అడిగినప్పుడు గత ప్రభుత్వము ఏ బీసీ సబ్ ప్లాన్ పెట్టాలన్నారు. యాదవులక లేదా పద్మశాలిలక, మున్నూరు కాపులక, ముదిరాజులక ఎవరికైనా ఎలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కులాలు ఇప్పుడు కలిసి వస్తాయి అంటారా? ఇవన్నీ ఒక ఏకతాటి మీద ఒకటి ఏంటంటే మన ఆలోచన విధానం. బీసీ సబ్ ప్లాన్ అడుగుతున్నావు, నేను అది అడుగుతలేను. ఓసీలకు సబ్ ప్లాన్ పెట్టబోతున్నాం మేము. బీసీలమే ఓసీలకు సబ్ ప్లాన్ పెట్టబోతున్నాం. అతిమదంతా వీళ్ళదే కదా. కాబట్టి ఓసీలకు వాళ్ళు బతకడం కోసం వాళ్ళకు సబ్ ప్లాన్ పెడతాం ఖచ్చితంగా అనేది మాకున్నటువంటి ఆలోచన. గతంలో మన వాళ్ళు ఆలోచించిందల్లా కేవలం మాకు హక్కులు కావాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న ఇప్పుడు మీ హక్కులు నెరవేరుస్తానని చెప్తున్నాడు ఓసీలకు. అర్థమైందన్న? సబ్ ప్లాన్ డిమాండ్ చేస్తున్నారు. సబ్ ప్లాన్ వాళ్ళు అడగకపోయినా వాళ్ళకు సబ్ ప్లాన్ పెడతాం రేపు పొద్దుగాల. కాంగ్రెస్ పార్టీ బీసీ చేతుల్లోకి రాజ్యాన్ని అప్పచెప్పిన తర్వాత ఖచ్చితంగా సబ్ ప్లాన్ పెట్టి అవన్నీ చేసుకుంటూ పోతాం. అయితే విషయం ఏంటంటే విఫల ప్రయత్నం అంటే నాకు నవ్వు వస్తూ ఉంది. మేము విఫలం చెందడానికి రాలే, విఫలం చెందడానికి యుద్ధం చేయట్లే. ఆల్రెడీ వాళ్ళు విఫలం అయిపోయినారు. ఓసీల దగ్గర బీసీలు విచ్చమడుకునేటువంటి పరిస్థితి నుంచి ఓసీలే మాకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆ తరీకాలో ఈడబ్ల్యూఎస్ పెట్టారు, దాని కథ వ్యవహారం అంతా ఆ తర్వాత అంశం చూద్దాం. కానీ ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు బీసీ అనేటువంటి అంశం తెరకెత్తుకున్న తర్వాత అనివార్యంగా ఆర్ఎస్ఎస్ కూడా మాట్లాడాల్సి వచ్చింది. మేము బీసీ కులగణనకు మేము వ్యతిరేకం చేయండి అనేటువంటి మాట చెప్పింది. ఎన్డీఏ పక్షాల్లో ఉన్నటువంటి చాలా పార్టీలు, భాగస్వామ్య పార్టీలు కూడా కులగణన చేయండి అనే మాట చెప్తా ఉన్నాయి. ఆ తర్వాత ఇండియా కూటమిలోని అనేక పక్షాలు కులగణనకు అంగీకారం తెలిపినాయి. మరి ఇక్కడ ఈ బీసీల వాదం బలపడుతుందనేటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ప్రేరణతో ఉద్దేశంతో మిగతా పార్టీలు కూడా రియాక్ట్ అవుతా ఉన్నాయి కదా. అంటే మిగతా పార్టీల ఆలోచనలో మార్పు వస్తూ ఉంది కదా. ఇక్కడ కేసీఆర్ గారు నిన్న మొన్న బీసీ టీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు అంత ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోండి, బీసీలకు హక్కులు కావాలి అని వాళ్ళని నిన్న మొన్న కూర్చోబెట్టిండు. అనివార్యంగా ఈ ఎన్ని డ్రామాలు చేసినా నువ్వు లోపల కూర్చున్నా అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, బీసీల పట్ల బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్గా ఉంది, రాహుల్ గాంధీ చెప్పింది ఎప్పుడు కానీ. కాబట్టి ఈ స్టాండ్ చెప్పకుండా ఈ డ్రామాలు ఆడేటువంటి తొనికిసలాడే పరిస్థితి క్రియేట్ అయింది చూసినావా, ఇది సరైన అవకాశం బీసీలకు. అలజడి ప్రారంభమైంది. ఆ అలజడిలోంచి ఫలితం ఖచ్చితంగా పుడుతుంది. ఇప్పుడు ఇవాళ విఫల ప్రయత్నం కాదు, సఫల ప్రయత్నం. ఓకే, ఇప్పుడు ఇవాళ ఆర్ కృష్ణయ్య తాజా పరిణామం, ఆయన రాజీనామా చేశాడు. మీరు అంతకుముందు ఏమో కలిసి రండి మనం
అధికారం సాధించామన్నారు. అంటే మీకు పోటీగా ఆయన రాజీనామా చేసిండా, లేకపోతే ఆయన ఏమైనా వ్యూహాత్మకంగానే అడుగులేస్తున్నారా? అసలు ఆయన రాజీనామాని ఏ విధంగా చూడవచ్చు? ఈ గతంలో ఇప్పుడు చేసిన సాహసం ఇప్పుడు చేసిండు, రాజ్యసభగా ఇంకా ఆయనకు సమయం ఉంది, ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? మీరు ఇవాళ కలిసినట్టు భేటీ అయినట్టున్నారు. అవును. సో వ్యూహం ఏంటి అసలు? మీ ఉమ్మడి వ్యూహం ఏమైనా ఉందా? ఉమ్మడి వ్యూహం అంటూ ఏమీ లేదు. అతను ఒక బీసీ నాయకుడిగా అతన్ని చూస్తాం కాబట్టి సహజంగానే ఆయన తన పదవికి రాజీనామా చేసినప్పుడు బీసీ ఉద్యమకారుడిగా, బీసీ నాయకుడిగా నేను కూడా ఆయన ఎందుకు చేయాల్సి వచ్చిందని తెలుసుకోవడం, తర్వాత ఆయన ఈ మార్గంలో అయితే మనం ఈజీగా మనం అనుకున్న గోల్ని చేరొచ్చు అనేటువంటి విషయాలతో ఆయనతో చర్చించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఆర్ కృష్ణయ్య పాపం ఆయన పెద్ద ఆయన 30-40 సంవత్సరాల పాటు తన జీవితాన్ని దాని కోసం త్యాగం చేసిండు. ఇక ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన ఏ పార్టీ ఉద్యమం చేయగలుగుతాడు, ఎంతవరకు ముందు పోగలుగుతాడు అనేది పక్కకు పెడితే ఆయన ఒక నిర్ణయం తీసుకుండు. ఆ నిర్ణయం వల్ల జరిగేటువంటి ప్రభావాలేంటి, దుష్ప్రభావాలేంటి, తద్వారా బీసీ ఉద్యమానికి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటి అంశాలు మా మధ్యలో చర్చకు వచ్చినాయి కలిసిన సందర్భంలో. ఆయన నాకు పోటీగా రాజీనామా చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఆయన పనేదో ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఆయన అల్టిమేట్గా తీన్మార్ మల్లన్నకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ దిశగా ఖచ్చితంగా పోతాడు. ఇందులో నేను పోయేటువంటి గోల్లో ఆర్కృష్ణన్న కానీ ఇంకోరు కానీ ఎవరు చేసినా మేము పరస్పరం సహకరించుకుంటూ ముందుకు పోతాం. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అనుకుంటున్నారా, లేకపోతే ఈ బీసీలు కులాల వారిగా సంఘటితం చేయడం ద్వారా వ్యక్తుల ద్వారా సాధ్యం అనుకుంటున్నారా? లేదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ మంచి చెడు అంతా రేపొద్దున బీసీల చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ నన్ను పీసీసీ చీఫ్గా నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా మాదిరిగా కాకుండా ఈ పార్టీకి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీల అవసరం కాంగ్రెస్ పార్టీ గుర్తించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపొద్దున బీసీల చేతుల్లోకి వస్తుంది పూర్తి స్థాయిలో. కాబట్టి మరి అప్పుడు వాళ్ళు ఏ ఆల్టర్నేట్ చూసుకుంటారో మాకు తెలియదు, కానీ మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని బాబు. కాంగ్రెస్ హయాంలో తప్పనిసరిగా కులగణన జరుగుతుందని, బీసీలలో సామాజిక పరంగా కులాల వారీగా చైతన్యం వెలువరుస్తుందని, త్వరలో బీసీ నాయకులే అధికారాన్ని చేపట్టబోతున్నారని, తెలంగాణలో బీసీల రాజ్యం తప్పనిసరని తీన్మార్ మల్లన్న స్పష్టం చేస్తున్నారు.